అధ్యక్ష, మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. మూడు విషయాలు మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకున్నా. ఒకటి, అటు అసెంబ్లీలో కానీ ఇటు మండలిలో కానీ ఎప్పుడు గల్ఫ్ కార్మికుల గురించి, గల్ఫ్ కార్మికుల యొక్క శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారు. ఎన్ఆర్ఐస్ అంటే గల్ఫ్ కార్మికులే కాదు, వాళ్ళ సమస్యలు సపరేట్. కానీ లక్షలాది మంది విద్యార్థులు F1 వీసా మీద లేదా ఇతర వీసాల మీద అటు అమెరికా కానీ, కెనడా కానీ, యూరోప్ కానీ వెళ్తున్నారు. చాలామంది మధ్యతరగతి పేద కుటుంబాలు, వ్యవసాయ కుటుంబాల నుంచి లక్షలాది రూపాయల లోన్ తీసుకొని వాళ్ళు ఉన్నత విద్య కోసం, MS చేయటం కోసం ఇతర దేశాలకు వెళ్తున్నారు. కొన్ని సందర్భాలు, అనుకోని సందర్భాల్లో విద్యార్థులు రోడ్ యాక్సిడెంట్ కావటం కావచ్చు, నీళ్ళల్లో మునిగి చనిపోవటం కావచ్చు, రకరకాల కారణాలతోనే అనేక మంది విద్యార్థులు ఇతర దేశాల్లో చనిపోతున్నారు. చనిపోయిన క్రమంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అనేది ఉండటం లేదు. నేనంటే ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం ఇంతకుముందున్న ప్రభుత్వం అనేది కాదు. ఎందుకు అంటున్నానంటే, ఇవాళ హైదరాబాదు ఇంత బ్రహ్మాండంగా ఉంది, గొప్పగా ఉంది, ఒక యూనివర్సల్ సిటీ, మన గ్లోబల్ సిటీ అయింది, లేకపోతే ఒక కాస్మోపాలిటన్ సిటీ అయింది, మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ దాని వెనకాల ప్రభుత్వ కృషితో పాటు NRI యొక్క కృషి ఉందనేది మనందరం గుర్తించాలి. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి పంపు చేయబడ్డాయి, అటు అమెరికా నుంచి, కెనడా నుంచి, ఇతర కంట్రీస్ నుంచి. కానీ ఒక విద్యార్థి చనిపోతే, కష్టకాలంలో ఉంటే ఆదుకోవటానికి ప్రభుత్వం లేదు. ఈ మధ్య కాలంలో మన IT మినిస్టర్ గారు అమెరికాలో పర్యటన చేసి వచ్చారు. వారు కూడా అక్కడ హామీ ఇచ్చారు, మేము ఎవరైతే వీసాల మీద ఉన్నటువంటి విద్యార్థులో లేకపోతే H1 మీద ఉన్నారో వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము ఆదుకుంటామని చెప్పారు. కానీ గతంలో అనేక మంది చెప్పారు, కానీ వాస్తవ రూపంలో అది జరగటం లేదు. ఎవరికి యాక్సిడెంట్ అయినా రోజుకి 1 లేదా 2 కాల్స్ మినిమం నాకు కూడా వస్తుంటాయి. ఎందుకంటే గతంలో నేను తానాలో పనిచేశాను కాబట్టి అడుగుతారు, మా పిల్లోడికి ఇట్లా. మొన్ననే యాక్చువల్గా మిన్నసోటాలో ఒక అబ్బాయి యాక్చువల్గా దాంట్లో అంటే సీసోర్కి వెళ్ళి మునిగిపోయి చనిపోయాడు. ఇక్కడ చాలా పూర్, వాళ్ళ పేరెంట్స్ ఆ డెడ్ బాడీని కూడా తెచ్చుకోలేని పరిస్థితులలో ఉన్నారు. మేము మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి, అక్కడ ఉన్న తానాకో ఆటాకో ఫోన్ చేసి, అయ్యా ఇట్లా చనిపోయాడు పేదవాడని చెప్పేసేసి ఆ గో ఫండ్ ఒకటి పెట్టేసేసి ఆ ఫండ్ ద్వారా వాళ్ళ డెడ్ బాడీని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో, ఉజ్వల భవిష్యత్తు కోసం F1 మీదనో H1 మీదనో ఇతర దేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వం వాటికి ఏమైనా ప్రత్యేక నిధులు కేటాయించి ఒక హెల్ప్ లైన్ పెట్టేసేసి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా విద్యార్థికి ఇబ్బంది కలిగితే, యాక్సిడెంట్ కావచ్చు, ఇతర కారణాల వల్ల కాదు, ఏదైనా ఇబ్బందులు అయినప్పుడు ఆ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేటట్టు ఉండాలి. నెక్స్ట్ వీక్ కూడా ముఖ్యమంత్రి గారును IT మంత్రి గారు అమెరికా పర్యటన పెట్టుకున్నారు. దానిలో భాగంగా IT కంపెనీస్ వాళ్ళందరినీ కూడా కలవబోతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి, దయచేసి ఒక హెల్ప్ లైను, అట్లాగే వారికి కావాల్సినటువంటి సహాయం చేయడానికి ఫండింగ్. ఎందుకంటే 30 లక్షల మంది విద్యార్థులు ఈరోజు F1 మీద బయట ఉన్నారు. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి ఆ విషయం ఒకటి చేస్తున్నాం. అట్లాగే రెండో విషయము, సహచర MLC భాన్ ప్రసాద్ గారు చెప్పారు, ప్రత్యేకించి నా నియోజకవర్గం, నా లోకల్ బాడీ నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 107 హైయెస్ట్ ట్రైబల్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతం. విష జ్వరాలు విపరీతంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా విలేజెస్ అన్నీ కూడా అనారోగ్యంతో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో గ్రామాలే డెంగీ, చికెన్ గున్యా అట్లాగే వైరల్ ఫీవర్స్తో ఉన్నాయి. దీంతో ఏంటంటే ఫ్యామిలీస్ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా 25,000, 50,000 రూపాయలు, ₹1,00,000 బిల్లులు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధికారులను అలర్ట్ చేసేసి శానిటేషన్ అనే దాన్ని పెంపొందించి కొంచెం ఈ విష జ్వరాలు కానీ ఈ జ్వరాలను అరికట్టే ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నా మీ ద్వారా. మూడోది, ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొచ్చాను. మేము గత 2.5 సంవత్సరాలుగా సభ్యుడిగా ఉన్నాను. కానీ ఏ రోజు కూడా మా వెహికల్స్ ట్రంకులు చెక్ చేయటం, ఈ చెక్ చేయటం అనేది శాసనసభ మండలి పరిధిలో జరగలేదు. కానీ ఈరోజు జరిగింది దురదృష్టకరం. ఎందుకంటే మా హక్కులు కాలరాయటం అనేటువంటిది కరెక్ట్ కాదు.
ఎందుకనంటే మేము ఇప్పుడు నల్ల చొక్కా వేసుకొని వస్తాం, ఇప్పిస్తారా అధ్యక్ష? మీరు ఇప్పించలేవారు కదా. కాబట్టి మంత్రి గారు నిన్న ఒక సంభాషణలో, ప్రైవేట్ సంభాషణలో చెప్పారు, మేము కూడా నల్లటి రిబ్బన్లు కట్టుకొని పార్లమెంట్లో నిరసన తెలియజేశామని మంత్రి గారే చెప్పారు. ఈ మనకి శాసన మండలి సభ్యులుగా లేదా శాసనసభ్యులుగా నిరసన చెప్పేటువంటి హక్కు మాకుంది. మా హక్కుల్ని కాలరాసేటువంటి మరి బాధ్యత మీరైతే తీసుకుని మీరు దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారా? మీరు ఎందుకంటే మీరు ఉన్నారనే భరోసాతో మేము మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి దయచేసి ఇంకొకసారి శాసన మండలి పరిధిలో కానీ శాసనసభ పరిధిలో కానీ ఇక్కడ మీ పరిధిలో శాసన మండలి కాబట్టి మా హక్కులను కాలరాసే ప్రయత్నం అయితే దయచేసి చేయొద్దనేది నేను కోరుతూ, నిన్న ఒక విషయము సమాచార లోపం జరిగింది అధ్యక్ష. మీతో పాటు మేము 3:30 వరకు ఉన్నాం, మీతో పాటే ఉన్నాము. మీరు అనుమతితోనే, మీ అనుమతితోనే మేము రాజ్భవన్కి వెళ్ళాలని చెప్పి మేము అక్కడికి వస్తామని చెప్పాం. కానీ మేము లేకుండానే బడ్జెట్ ఆమోదం అనేది చేశారు. అది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే మా హక్కుని మీరు, ఎందుకంటే మీ పర్మిషన్ తీసుకొని మేము వెళ్ళాము ఇక్కడి నుంచి. సార్ ఇక్కడ లేట్ అయిపోతుంది, అక్కడ అసెంబ్లీలో మనకి ఆ బిల్లు ఆమోదం కాలేదు కాబట్టి మనం ఇక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి వెళ్దాము, గవర్నర్ గారి దగ్గర నుంచి వచ్చాక బడ్జెట్ మీద మనం చర్చ పెడదాం సార్ అంటే ఓకే అంటే మీ పర్మిషన్ తీసుకొని మేమందరం కూడా బయటికి వెళ్ళడం జరిగింది. కానీ మేము మళ్ళీ వచ్చే లోపలనే బడ్జెట్ క్లోజ్ అయిపోయిందని మేము ఆశ్చర్యపోవాల్సి ఉంది అధ్యక్ష. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.